హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నమస్తే. ఈ రోజు ఏంటంటే మన క్రేజీ వీడియో వచ్చేసరికి నా బర్త్డే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ విషయం చెప్దాం అనుకున్నా. నా బర్త్డే కేక్ని రెగ్యులర్గా కాకుండా స్పెషల్గా సనాకా బంగ్లా అనే బంగ్లా మీకు తెలిసే ఉంటుంది కదా. దెయ్యాలు భూతాలు అన్నిటికీ, అరుంధతి చంద్రముఖి అలా అంతకన్నా భయంకరమైన దెయ్యాలు భూతాలు ఉండే ఆ బంగ్లా అని జనాలు చెప్పుకుంటున్న పుకార్లున్న ఆ బంగ్లాలోకి అయితే లోపలికి వెళ్ళి కేక్ అయితే కట్ చేయబోతున్నాను. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా. అసలు ఏం జరిగిద్దో చూద్దాం. సో కొంచెం ఎర్లీగానే అయితే వచ్చేసాను. టైం వచ్చేసరికి 5:52 అయితే అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 6 అయింది. ఇంకొక 1 అవర్లో చీకటి పడిద్ది. ఈలోపు ఒక్కసారి ఆ బంగ్లాను అయితే ఒక రౌండ్ వేసుకొని చూసేసుకుని వద్దాం. మొత్తం చీకటి పడిన తర్వాత లోపలికి వెళ్ళేసి కేక్ అయితే కట్ చేద్దాం. ఏం జరిగిద్దో చూద్దాం. సో ఆ దెయ్యాలు భూతాలు ఒంటరిగా ఉండుంటాయి ఎప్పటి నుంచో. మనం కేక్ కోసి అల్లరి చేస్తుంటే అవి ఎలా బిహేవ్ చేస్తాయి, ఒకవేళ నిజంగా మన ఎదురుగుండా వస్తాయా, ఏమన్నా సౌండ్లు గేమ్లో రికార్డ్ అవుతాయా లేదా ఈరోజు చూద్దాం మనం. ఓకేనా? ఓకే, అనుకున్నట్టుగానే నైట్కి అయితే వచ్చేసాం మనం ఈ ప్రదేశానికి. క్లాప్స్ బా. సో ఇప్పటిదాకా వేరే శ్మశానంలో అయితే ఒక కేక్ ఛాలెంజ్ అయితే చేసాం. అక్కడ నేను కట్ చేసిన కేక్ ఏదైతే ఉందో మాకు డోస్ అయితే సరిపోలేదన్నమాట. అది ఎలా చెప్పాలి అంటే నా బర్త్డే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చెప్తున్నాను, నా బర్త్డే, నా యాక్చువల్ బర్త్డే వచ్చేసరికి March 1st డేట్ అనమాట. సో ఈ వీడియోస్ అన్నీ కూడా ప్రీ రికార్డెడ్. నేను ఒకే కేక్ని ఒక శ్మశానంలో, తర్వాత అదే సగం కేక్ని తీసుకొచ్చి ఈ హాంటెడ్ బంగ్లాలో కట్ చేస్తున్నాను అనమాట. అయితే శ్మశానంలో కేక్ కట్ చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి మేమైతే ట్రై చేసాం. అంతా బాగానే ఉంది, కానీ మాకు థ్రిల్లింగ్ వచ్చింది, మజా వచ్చింది, మీకు బాగానే నచ్చింది వీడియో. కానీ నాకు ఇంకొంచెం మసాలా యాడ్ చేయాలని చెప్పేసి నేనైతే హాంటెడ్ హౌస్లోకి వచ్చాను అనమాట. అమ్మో, వీడికి చాలా తెక్కుంది. ఆ హాంటెడ్ హౌస్ ఏదో కాదు, అటు చూడండి. ఇదే మన సనాకా బంగ్లా. సో చూసారు కదా గైస్, సనాకా బంగ్లా దగ్గరికి అయితే వచ్చాం మనం. సో చాలా కొంచెం డేంజరస్. డోర్ వేసి మాట్లాడదాం. లిటరలీ అసలు స్టోరీ ఏంటంటే వాళ్ళు చెప్పింది, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళు. ఆ వైఫ్ వాళ్ళకి ఒక చిన్న పాప ఉండేది, సనా అనే చిన్న పాప. అయితే హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఇంకో సెకండ్ వైఫ్ని తీసుకొచ్చాడు అనమాట. సెకండ్ వైఫ్ని తీసుకొస్తే ఆవిడ ఈ ఫస్ట్ వైఫ్ని, వాళ్ళ కూతుర్ని, సనా పాపని ఇబ్బంది పెట్టేదన్నమాట. మెంటల్ టార్చర్. వాళ్ళు భరించలేక అదొకటి, వాళ్ళ హస్బెండ్ కూడా కొత్తగా వచ్చిన వైఫ్కే సపోర్ట్ చేసేవాడు అనమాట, ఏ గొడవ అయినా సరే. అప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. అదంతా పక్కన పెడితే ఇప్పుడైతే నేనైతే నా బర్త్డే కేక్ తెచ్చాను. కేక్ వెనకాల ఉంది. శ్యామ్, మరి లోపలికి వెళ్దామా? వద్దండి, ఇంకా సేపు ఉండి ట్రైన్ వెళ్ళిపోయి అందరం కూర్చొని ప్యాక్ ఆడుకుందామే. బయలుదేరండి. గైస్, కేక్ అయితే ఇది. నేను చెప్పాను ఆల్రెడీ, కానీ మళ్ళీ చెప్తున్నా. నా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఆల్రెడీ ఆ గ్రేవీ యార్డ్లో చేసేసాను. అయ్యో, ఈ పక్క అయితే కట్ చేసి ఉంది చూడండి. కానీ మళ్ళీ ఈ కేక్ని నాకు థ్రిల్ అయితే సరిపోలే ఆ శ్మశానంలో బర్త్డే సెలబ్రేషన్. అందుకని దెయ్యాలు ఉండే ఈ బంగ్లాలోకి అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చానమాట, రెండోసారి సెలబ్రేషన్ చేద్దామని. నన్ను తీసి ఓన్లీ ఇల్లు చూపించేప్పుడు ఫుల్ క్లారిటీగా వాళ్ళకి ఒకసారి అది. ఇంటికి లక్ష్మీ కళ ఉందయ్యా. మరి డేర్ చేయడానికి రెడీయా శ్యామ్? నువ్వు రెడీయా? వెళ్దాం. రెడీ. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందో గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. మీకు పైకి వెళ్ళే కంటే ముందు ఇంపార్టెంట్ విషయం చెప్తారా? చెప్పు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఇవి ఏవైతే ఉన్నాయో అక్కడ ఉయ్యాళ్ళు ఉన్నాయా పైన,
కనబడుతున్నాయి కదా, అస్సలు జడుచుకోవద్దు. ఈ రోడ్డు అంటే మనుషులు వెళ్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు ఇంతకుముందు ఇక్కడ ఉయ్యాళ్ళు ఉన్నప్పుడు ఆ ఉయ్యాళ్ళు దానికి అయ్యే ఊగి అంట. ఆ ఊగుతున్నాయని లోకల్ వాళ్ళు అందరూ కలిసి ఆ ఉయ్యాలు తినిపేయారు. గైస్ టైం వచ్చేసి 11:29 అవుతుంది ఎగ్జాక్ట్గా. నాకు 12కే కేక్ కట్ చేయాలని ఏం లేదు, నేనేం 12కి పుట్టలేదు. ఏ టైం కుట్టానో నాకైతే గుర్తులేదు. సో 11 నుంచి స్టార్ట్ చేసి 2-3 o'clock వరకు కూడా దెయ్యాల టైం అనమాట. సో మీకు తెలుసు కదా, అందుకే 11:29 అయింది, పర్ఫెక్ట్ టైం. పైకి వెళ్దాం. బయట ఉన్నంత వరకే నవ్వులు, లోపలికి వెళ్ళిన తర్వాత ఏమొద్దు. శ్యామ్ నాని బంగ్లాకి వెళ్ళే కంటే ముందు ఇక్కడ వాచ్మెన్ రూముల దగ్గర కూడా సౌండ్లు వస్తాయి అన్నారు, అక్కడికి వెళ్ళి చూసేసి వద్దామే. రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1 యాక్షన్. బాత్రూమ్ ఇది నాకు ఆల్రెడీ పడిపోయింది. పట్టించండి సార్. ఏమైంది? చూసారు భయ్యా ఎవరది? షారూక్ ఖాన్ కజిన్ బ్రదర్ ని. డీటెయిల్స్ అవసరమా? భయ్యా బ్రదర్ చెప్పు భయ్యా. కోనేరా టు కోయి హే ఇధర్? సార్ ఆడు రాడు సార్. మీరు హిందీలో పిలవండి, మలయాళంలో పిలవండి, తమిళంలో పిలవండి, ఆడు రాడు సార్. నువ్వు తిరగమారు అయితే చెయ్యి చెయ్యి రూపాయలు. మై డియర్ గోష్ ఏట్రా బర్త్డే సెలబ్రేటింగ్. ఎవరో ఎవరది? నీ మొగుడు. కంగారు పడకండి, కట్ చేసిన తర్వాత పడతా కేక్ మీకు, ఓకేనా? ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? లేదండి. చూసుకున్నా పిచ్చోడు పైన అనుకో. పిచ్చోడు ఉంటే రాళ్ళు ఇచ్చుకుంటే ఎవరైనా ఉన్నారా పైన? ఎవరున్నారో చూడాలి. పిచ్చోళ్ళు మనుషులు మనుషులు ఎవరైనా ఉన్నారా? వచ్చినప్పటి నుంచి అవరక్షణగా ఉండదు, ఖచ్చితంగా పెరికేస్తా గుర్తే. వేసేసాడు, బాగా వేసేసాడు. బ్రదర్ ఎవరైనా ఉంటే ఒకసారి మాట్లాడొచ్చు కదా. మాట్లాడుకోవటాలు లేవు. ఆ కిటికీ చెప్పండి సార్, ఎలా కొట్టుకుందో అదే కదా. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో. అమ్మా నీకోసం కేక్ కూడా తెచ్చాను, నా బర్త్డే సెలబ్రేషన్ మీతో చేసుకుందామని. మీతో పాటు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందామని వస్తే ఇదేనా? అది నువ్వు అలా కిటికీ శబ్దం చేస్తే ఇన్వైట్ చేసినట్ట, వెళ్ళిపోమన్నట్ట? అటాచ్ చేయించడానికి కదా. అమ్మా అలా కిటికీ శబ్దం చేసి భయపెట్టద్దు దయచేసి మమ్మల్ని. అది ఇన్వైట్ చేస్తుందా వెళ్ళిపోమంటుందా అర్థం కావట్లేదు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా.
అది ఇన్వైట్ చేస్తుందా వెళ్ళిపోమంటుందా అర్థం కావట్లేదు. సరే ఒక క్వశ్చన్ అడుగుతాను దాన్ని. అమ్మా నా బర్త్డే సెలబ్రేషన్కి మీరు ఇన్వైట్ చేస్తున్నట్టయితే కనుక ఇప్పుడు ఒకసారి శబ్దం చేయండి, దయచేసి అడుగుతున్నాను. చూసావు కదా, భయపడ్డాను భయో. ఒక్కసారి మళ్ళీ ఒకసారి అడుగుతా, ఒక్క నిమిషం ఆగుదాం. ఏదన్నా తేడా సౌండ్ వస్తే చూద్దాం, రాకపోయినా పైకి వెళ్దాం. ఎందుకంటే ఇంక తప్పదు, మనకు వచ్చాం కదా. ఒకవేళ ఎవడన్నా మనిషి చేస్తున్నాడేమో సౌండ్ తెలియదుగా. అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేయగలిగా లేంది. ఏమీ తాగకుండా అంతా తాగినట్టు నటించలేనా మావయ్య? మీరు శబ్దం చేసి యాక్సెప్ట్ చేస్తేనే నేను వచ్చి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాను, లేదంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. ఎందుకు మనం వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్ళకూడదు. ఆత్మలకు నచ్చినప్పుడు మనం లోపలికి వెళ్ళిపోయి ఇష్టం ఉంటే చేస్తేలాగా. కొజ్జా నా కొడుక ఫస్ట్ నుంచి నా కొడుకు తీస్తానే అమ్మని నెంగిచ్చా నా కొడుకు ఈ నా కొడుకుని పిలుచుకొస్తున్నాను. నువ్వు ఎట్టోడు రావు. ఎవరో రాశాడు, నీకు ఇంత ముందు వచ్చినప్పుడు లేదు. ఆ ఆడియన్స్ నీకు అంత ఎర్రోళ్ళ కనపడుతున్నారా? ఎవరు వచ్చి చూసి వెళ్ళినట్టు అనిపించింది కదా. నాకు అది అనిపించింది. ఇలా వచ్చి అన్నీ వెళ్ళరా. అయితే సో గైస్, ఇంకా ఫైనల్గా టైం అయితే వచ్చింది. క్షుద్ర పూజ జరిగిన ఇదే గదిలో ఇవన్నీ నిమ్మకాయలు తీసారా, ఈ నిమ్మకాయల దానిలోనే నేనైతే కట్ చేయబోతున్నాను కేక్. ఏం జరిగిందో చూద్దాం. హ్యాపీ బర్త్డే దెయ్యం పాప. చూడండి ఏంటి సన్నా పాప. సనా పాప. ఒకసారి మా ఊరు ఇచ్చి ముద్దెట్టి వెళ్ళిపో. వద్దు, ఫస్ట్ ముక్క ఎవరికి? సనా పాప. సనా పాప కాలిపోతుంది ఇక్కడ. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ కాలేదు. నచ్చలేనట్టు ఉంది దానికి, నచ్చలేదు. కేక్ కింద పడిపోయింది, నచ్చలేదు దానికి. ఆత్మకు నచ్చలేదు. మనం దూల పనులు చేస్తాం గైస్. మా పని అయిపోయింది. ఇది ఎలా కాలిపోయింది చూడండి, క్యాండిల్. దాని కేకు అని కట్ చేసి ముక్క అలా తీయగానే పడిపోయింది. క్యాండిల్ నా మీద పడి ముక్క కింద పడిపోయింది. బై మిస్టేక్ జరిగితే ఏదో ఒకటే పడాలి కదా. కేక్ కింద పడిపోయింది, తనకు తీసిన ముక్క క్యాండిల్ నా మీద పడింది. సారీ. మేము ఏదైనా తెలియక తప్పు చేస్తే క్షమించమ్మా. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట, క్షమించడం. అమ్మ, ఇక్కడ ఉన్న ఎవరైనా సరే మేము జస్ట్ కేవలం మా ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం, మా సరదా కోసం, మా థ్రిల్ కోసం వీడియోస్ అయితే గోస్ట్ హంటింగ్ వీడియోస్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఏ ఆత్మ అయినా సరే మా మీద కోపం ఉంటే దయచేసి క్షమించండి. తెలియక తప్పు చేసాం, దయచేసి క్షమించండి. ఇక్కడ ఉన్న ఏ ఆత్మ అయినా దయచేసి మమ్మల్ని క్షమించండి, తెలియక తప్పు చేస్తే. ఎన్ని తోర్లు చెప్తావరా? అమ్మ, ఇక్కడ ఉన్న ఎవరైనా సరే మేము జస్ట్ కేవలం మా ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం, మా సరదా కోసం, మా థ్రిల్ కోసం వీడియోస్ అయితే గోస్ట్ హంటింగ్ వీడియోస్ చేస్తున్నాం. నీ హాబీలు కోరికలు తొక్కతోలు నాకెందుకురా? ఇక్కడ ఉన్న సన్నా పాపకి ఇక్కడ కాకుండా ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ మనిషికి ఏమైంది? అదే
అదిగా సో గైస్ నేనైతే ఇక్కడైతే 100% అయితే ఇదో కనబడుతుంది. సో ఇది ఇంకా క్లారిటీగా తెలుసుకోవడం కోసం నేనైతే ట్రిక్ అయితే చేయబోతున్నాను. సో మీరు మొన్న గేమ్ ప్లే చూసారు కదా ఆల్రెడీ. చార్లీ గేమ్ అయితే స్పిరిట్ గేమ్ అయితే ఆడబోతున్నాను ఇక్కడ. నువ్వు మారువా, నువ్వు మారవరా. శ్యామ్, నేను నాని ముగ్గురం కూడా మాట్లాడదాం ట్రై చేస్తాం. తను మనతో మాట్లాడదో చెక్ చేద్దాం ఈరోజు. సో దానికన్నా ముందు ఎండింగ్లో నాకు కూడా ఒక కేక్ ముక్క తినేస్తా. సో అది సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. శ్మశానంలో కేక్ కోసాను, 100 బంగ్లాలో కూడా కోసాను. నన్ను చూసి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి సాహసాలు అయితే ట్రై చేయొద్దు. అండ్ టాటా బాయ్ బాయ్ గైస్. వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళండి. అండ్ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా భయం వేసిందన్న అని చెప్పి కామెంట్ అయితే చేయండి గైస్. అండ్ నెక్స్ట్ గోస్ట్ హంటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో ఇంకా చాలా హర్రర్గా ఉండబోతుంది. ఇదే ప్లేస్లో చార్లీ గేమ్ అయితే ఆడబోతున్నాను. వెయిట్ చేస్తున్నాను గైస్. టాటా బాయ్ బాయ్. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. వీడియో చూసారుగా, నచ్చితే లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.